పుట్టపర్తి సాయిబాబా మరణం విషయంలో అసలు ఏం జరిగింది? మాజీ మంత్రి రఘువీరారెడ్డి పుట్టపర్తి సాయిబాబాకి సంబంధించినటువంటి డబ్బును దండుకునే ప్రయత్నం చేశారా? అసలు రఘువీరారెడ్డిని పొలిటికల్ బ్రోకర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, పుట్టపర్తి సాయిబాబా గారి మరణం వెనక అసలు ఏం జరిగింది? పుట్టపర్తి సాయిబాబా గారి ధనాన్ని కాజేసేందుకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్కెచ్ వేశారా? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డిని పొలిటికల్ బ్రోకర్గా ఎందుకు చిత్రీకరించాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? ఒకటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం రఘువీరారెడ్డినే కాదు, మాజీ సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పొలిటికల్ క్రిమినల్స్ అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎందుకనంటే వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి నాటకం కారణంగానే రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్. సరే, ఇన్ని రోజుల పాటు కాముగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు రఘువీరారెడ్డిని అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి పొంగునూరు వెళ్ళి పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మోసాలు, ఆయన చేస్తున్నటువంటి ఇసుక దందా, వీటన్నిటి గురించి రఘువీరారెడ్డి కామెంట్ చేశారు. రఘువీరారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. కీలకమైనటువంటి లీడర్ ఆయన, మాజీ పిసిసి అధ్యక్షుడు కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత. సో మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన పనిచేశారు. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడు పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయన్ని కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల వెంట ఉంటూ షర్మిలకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గైడెన్స్ ఇస్తూ ఆమెను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ క్రమంలో ఆమె నగిరి వెళ్ళారు, పొంగునూరు వెళ్ళారు, అన్ని చోట్ల పర్యటన చేస్తున్నారు షర్మిల. సో ఆ సందర్భంగా రకరకాల కామెంట్లు చేస్తూ పొంగునూరు వెళ్ళిన సందర్భంగా రఘువీరారెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. ఆ వేదిక మీద నుంచి మాట్లాడుతూ పెద్దిరెడ్డి గురించి మాట్లాడటం జరిగింది, పెద్దిరెడ్డి అరాచకాల గురించి మాట్లాడడం జరిగింది. పెద్దిరెడ్డి ఒక క్రిమినల్, పెద్దిరెడ్డి ఒక నేరస్తుడు, పెద్దిరెడ్డి హత్యలు చేశాడనే యాంగిల్లో ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ క్రమంలో ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డి రఘువీరారెడ్డికి సంబంధించిన అన్ని అంశాలను బయటికి తీశారు. దాంట్లో ఒకటి పుట్టపర్తి సాయిబాబా ఎపిసోడ్. అసలు పుట్టపర్తి సాయిబాబా ఎపిసోడ్లో ఏం జరిగింది, ఆయన చనిపోయినప్పుడు అనే దాని మీద రకరకాల కథనాలు వచ్చాయి. అప్పట్లో వచ్చినటువంటి కథనాలు ఏంటంటే, ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఉంది. సో యూపీఏ ఉంది కాబట్టి అక్కడ అసలు యాక్చువల్గా పుట్టపర్తికి ఎందుకు వస్తారు, సచిన్ టెండూల్కర్ ఎందుకు వస్తాడు, లేకపోతే సోనియా గాంధీ ఎందుకు వస్తారు, లేదంటే కేంద్ర మంత్రులు ఎందుకు వస్తారు, రకరకాల సెలబ్రిటీలు అందరూ అక్కడికి ఎందుకు వస్తారు అనేది, విదేశీయులు కూడా వస్తారు అక్కడికి, అనేక మంది వస్తారు. వాళ్ళలో వచ్చేటువంటి వాళ్ళలో అందరూ కూడా ఎక్కువగా బాగా కుబేర్లు ఉంటారు, ఎక్కువ మంది కుబేర్లో ఉంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సో వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే, కేవలం నల్ల డబ్బు దాచిపెట్టుకోవడానికి వస్తారు అనేది ఆయన మీద అప్పట్లో ఆశ్రమం మీద కానీ, పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించినటువంటి దాని మీద కానీ వచ్చినటువంటి ఆరోపణలు, అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆశ్రమం మీద కానీ, పుట్టపర్తి సాయిబాబా చేసేటువంటి కార్యక్రమాల మీద కానీ. సరే, అవి వాస్తవం ఎంత కాదా అనేది రకరకాల కోణాల నుంచి న్యూస్ వచ్చేవి అప్పట్లో. అయితే ఆయన చనిపోయినప్పుడు చూస్తే కనుక, చనిపోయినప్పుడు సచిన్ టెండూల్కర్ ఆయన వచ్చారు, తర్వాత సోనియా గాంధీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. రఘువీరారెడ్డి ఈ మొత్తం నడిపారు, కేవలం నిధులను తరలించేటువంటి కార్యక్రమం చేశారు అనేది అప్పట్లో వచ్చినటువంటి వాస్తవం. దాన్ని ఇప్పుడు రివీల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ఆ రోజు రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నాడు ఆయన. సో అక్కడే ఉండి మొత్తం కార్యక్రమాలన్నింటినీ చూసి, అక్కడ అప్పటి వరకు దాచినటువంటి నేలమాళిగల్లో దాచినటువంటి డబ్బును ఈయనేదో తరలించేశాడు అని చెప్పేసి అప్పట్లో విస్తృతంగా వినిపించినటువంటి ఒక ఆరోపణ. సో దానికి తగ్గట్టు అక్కడ కార్యక్రమాలు కూడా అప్పట్లో జరిగాయి. సో ఆ కార్యక్రమాలను చూసి క్రియేట్ చేశారా ఈ న్యూస్, లేదంటే నిజంగానే జరిగిందా అనేది వేరే విషయం. బట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇతను భారీగా డబ్బులు తరలించారు, ఇతను ఒక బ్రోకరు, పొలిటికల్ బ్రోకరు, సోనియా గాంధీకి డబ్బులు తరలించారు, లేదంటే ఇతరులకి ఎవరికైతే పెద్ద పెద్ద వాళ్ళు కుబేర్లు ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరికీ కొంత వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఈయన కొంత తీసేసుకున్నారు అనే యాంగిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడి ఆయన్ని పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి, పుట్టపర్తి సాయిబాబా చచ్చిపోయిన సందర్భంగా ఏం జరిగింది అనేది ఆయన ప్రెస్ మీట్లో చెప్పేసేసి ఈయన్ని ఒక ముద్దాయిగా తేల్చేసాడు, ఒక క్రిమినల్గా, ఒక పొలిటికల్ బ్రోకర్గా తేల్చేసాడు రఘువీరారెడ్డిని. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏంది,
కిరణ్ కుమార్ రెడ్డిని కూడా దీంట్లోకి లాగాడు. కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఆరోపణ. సో దాంతోపాటు అసలు రాష్ట్రం విడిపోవడానికి కూడా కిరణ్ కుమార్ రెడ్డి కారణం. అసలు రాష్ట్రం ఈ పరిస్థితి రావడానికి రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కారణం. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన బీజేపీలోకి వెళ్ళాడు. సో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి పెద్దిరెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డికి మొత్తం తెలుసు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాల పాటు ఎలా ఉంది, అంతకుముందు రోషయ్య ప్రభుత్వం ఎలా ఉంది, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు లీడర్ కాదు ఆయన చంద్రబాబు నాయుడు సముఖ్యాలకుడు. చంద్రబాబు నాయుడికి అక్కడ యూనివర్సిటీలో బ్యాచ్మేట్. సో కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, అందరి విషయాలు తెలుసు. పైగా చిత్తూరు కిరణ్ కుమార్ రెడ్డిది కూడా. సో కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ గురించి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ తెలుసు ఆయనకి. అందుకే రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యల వెనక నిజం ఉందా? అంటే దాంట్లో వాస్తవం ఉందా? అంటే అప్పుడు మీరు సీనియర్ రిపోర్టర్గా ఉన్నారు, మీరు ఇక్కడ ఢిల్లీలో కూడా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీది. అసలు అప్పుడు ఏం జరిగింది? నిజంగా ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందంటారా? వాస్తవాలు ఉన్నాయి? సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మీకు ఆరోపణలుగా పూర్తిగా తీసుకోవడానికి అయితే లేదు, అంతవరకు చెప్పగలను నేను. ఇంకోటి, రాష్ట్రం విడిపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం, రఘువీరారెడ్డి అప్పుడు మినిస్టర్ ఉన్నారు, వీళ్ళందరూ సీనియర్లు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో కాబట్టి వాళ్ళు సరిగ్గా కనుక యాక్ట్ చేసినట్టయితే, ఇప్పుడు ఈవెన్ పురంధరేశ్వరి కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఆవిడ కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో వీళ్ళందరూ కనుక రైట్ టైంలో కనుక వాళ్ళు స్పందించినట్టయితే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. నేను చూసినటువంటి దాని ప్రకారం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో 2009 కంటే ముందే, ఆ ఎన్నికల ముందే విడదీయాలని చెప్పి సోనియా గాంధీ ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి ఆపి ఆ సమావేశాన్ని బాయ్కట్ చేసి వచ్చేసారు ఆయన. అంత గట్స్ ఉన్నటువంటి లీడర్ ఆ తర్వాత లేరు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత రోసీ వచ్చారు. రోసీ ఏమో ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని చూసిన తర్వాత ఆయనేమో పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన కొంత రిపోర్ట్ ఇచ్చారు గవర్నర్ నరసింహన్ ద్వారా అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. దాంతో కిరణ్ కుమార్ రెడ్డిని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు, తన పదవిని కాపాడుకోవడం కోసం ఆయన మొత్తం చెన్నూరు వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిని అనుభవించారు. అలా కాకుండా గవర్నమెంట్ని డిజాల్వ్ చేసినట్టయితే నీకు రాష్ట్రం విడిపోయినది కాదు. రాష్ట్రం పైగా రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి. సోనియా గాంధీ ఏది చెప్తే అది చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. లాస్ట్ మినిట్ వరకు ఎంజాయ్ చేశాడు ముఖ్యమంత్రి పదవిని. సో దీంట్లో రాష్ట్రం విడగొట్టే దాంట్లో ప్రధాన పాత్ర ఎవరిదన్నా ఉందని అంటే అది కిరణ్ కుమార్ రెడ్డిది అనేది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. ఆయన మాటలు చాలా వరకు కూడా నిజం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అసెంబ్లీలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళందరికీ కలిసి ఏకగ్రీవంగా చేసి పంపినటువంటి తీర్మానం అది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కట్ చేసింది, అది వేరే విషయం. సో బాయ్కట్ చేసినా కానీ నీకు వ్యతిరేకంగా అయితే ఓటే లేదు. బాయ్కట్ చేసిన ఒకటే, అక్కడ లోపల అనుకూలంగా వేసిన ఒకటే, కానీ బాయ్కట్ చేసినప్పుడు. సో కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి కారణంగానే రాష్ట్రం విడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కనుక అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఏకగ్రీవంగా పంపించకుండా గవర్నమెంట్ని డిజాల్వ్ చేసినట్టయితే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు రిజల్ట్ ఎలా ఉందో చూసి తర్వాత ఏం జరిగి ఉండదు తర్వాత సంగతి. కానీ ఈయన అక్కడ బైఫర్కేషన్ బిల్లు ఎలా ఉందో కూడా కనీసం ఫాలో చేయకుండా బైఫర్కేషన్ బిల్లుకి సంబంధించి రాష్ట్రానికి ఏం కావాలో కూడా కనీసం ప్రపోజల్ కూడా పంపించకుండా అంత దారుణంగా చేసినటువంటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం మొత్తం ఇంకా బయటకు వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో రఘువీరారెడ్డి ఏమో అటు సాయిబాబా ఇష్యూలో ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆరోపణలో అన్నిటినీ మనం కాదనలేము. ఆయన చెప్పినట్లు 80% నిజం ఉంది. సో దానికి మరి కౌంటర్ ఏమిస్తారో చూద్దాం. బట్ నాకు తెలిసి నేను అక్కడ ఆ రోజున నేను అసెంబ్లీలో కూడా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అసలు ప్రభుత్వం అసలు ఎప్పుడో కూలిపోయింది. వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైపు 25 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు. అప్పుడు కాపాడింది తెలుగుదేశం పార్టీ, ఆయన ప్రభుత్వాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. సో విడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న 25 మంది ఎమ్మెల్యేలు ప్లస్ తెలుగుదేశం అన్నీ కలిస్తే కనుక గవర్నమెంటే కూలిపోయింది. కానీ కూలిపోకుండా చేసి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా పంపించినటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మెయిన్ ముఖ్యమంత్రిగా ఉండి మొత్తాన్ని అందరినీ
కోఆర్డినేట్ చేసి ఆ బిల్లుని ఏకగ్రంగా విభజన బిల్లుని ఏకగ్రంగా చేసి పంపించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు తప్పుపడుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో దాన్ని మనం కాదన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.